నమస్కారం. ఈరోజు మనం ఆ చాలా ఏళ్లుగా చర్చలో ఉన్న ఒక ముఖ్యమైన కేసు, ధర్మస్థల కేసు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, చాలా కాలంగా నలుగుతోంది. ఇప్పుడు ఎస్ఐటి విచారణ కూడా జరుగుతోంది కదా. అదే, ఆ ఎస్ఐటి విచారణ నేపథ్యంలోనే ఒక కీలకమైన విషయం జరిగింది. అదేంటంటే ఆ మాస్క్ మ్యాన్, అదే అజ్ఞాత సాక్షిగా వచ్చిన వ్యక్తి గురించి కదా. అవును, మొదట్లో ఆయన్ని మాస్క్ మ్యాన్ అనే పిలిచారు. ఆయన అసలు పేరు చిన్నయ్య అని తర్వాత తెలిసింది. అయితే ఇప్పుడు కథ మారింది. ఆయన ఎస్ఐటి అధికారులు అరెస్ట్ చేశారు. నిజమే, ఇది చాలా పెద్ద మలుపు. ఇంతకుముందు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద, అంటే సాక్షిగా ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించింది. అవును, అందుకే పేరు కూడా బయటకు రాలేదు మొదట. అలాంటిది ఇప్పుడు ఆయనే అరెస్ట్ అవ్వడం అంటే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రక్షించాల్సిన వ్యక్తి కాస్త నిందితుడిగా మారినట్లయింది. అసలెందుకు అరెస్ట్ చేశారు? ఈ అరెస్టు వెనుక ఏముంది? దీనివల్ల కేసు ఎలా మారుతుంది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనకు తెలిసిన సమాచారం బట్టి వివరంగా చూద్దాం. సరే, తప్పకుండా. మొదట్లో చిన్నయ్య ఎస్ఐటికి దారి చూపిస్తున్న వ్యక్తిలా కనిపించారు. అంటే ఆయన చెప్పిన చోట తవ్వకాలు జరిగాయని వార్తలొచ్చాయి కదా. అవును, 17 చోట్ల తవ్వరానన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే ఎస్ఐటి ముందు విచారణా ఖైదీగా మారడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ అరెస్టుకు ముందు చాలా పెద్ద విచారణే జరిగింది. ఎస్ఐటి చీఫ్ ప్రణబ్ మొహంతి గారు, ఆయన టీమంతా కలిసి దాదాపు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మొదలుపెట్టి, అంటే రాత్రంతా జరిగిందా? అవును, ఈ ఉదయం 4:30 గంటల వరకు, అంటే సుమారు 14 గంటలకు పైగా విచారించారు. ఇది మామూలు విషయం కాదు. 14 గంటల విచారణ, ఆ తర్వాత అరెస్ట్ అంటే అధికారులకు ఏదో బలమైన అనుమానం వచ్చుండాలి. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటల్లో స్పష్టత లేదని, కన్ఫ్యూజన్ ఉందని అంటున్నారు. అవును, ఆ కారణాలతోనే ఈ ఉదయం 5 గంటలకు అరెస్టు చేసినట్లు సమాచారం. వెంటనే బెళ్తంగడి కోర్టులో కూడా హాజరుపర్చారు. కోర్టేం చెప్పింది? కోర్టు కూడా, అంటే కేసు ప్రాధాన్యతను బట్టి ఎస్ఐటి వాదనలు విని చిన్నయ్యను 10 రోజుల ఎస్ఐటి కస్టడీకి ఇచ్చింది. 10 రోజుల కస్టడీ అంటే ఇప్పుడు విచారణ ఇంకా లోతుగా జరుగుతోంది. ఖచ్చితంగా. ఇంతకు ముందు సాక్షిగా ఉన్నప్పటికన్నా ఇప్పుడు పరిస్థితి వేరు. నిందితుడిగా కస్టడీలో విచారణ అంటే చాలా ఒత్తిడి ఉంటుంది, ప్రశ్నలు కూడా సూటిగా ఉంటాయి. అసలు ఎస్ఐటికి ఇంత బలమైన అనుమానం రావడానికి కారణాలేంటి? కేవలం మాటల్లో గందరగోళమనేనా, లేక ఇంకేమైనా ఉన్నాయా? కేవలం గందరగోళం అనే కాదు, ఇంకా అంటే చాలా కారణాలున్నాయి. మొదటిది చాలా ముఖ్యమైనది. ఆయన 17 చోట్ల అస్థిపంజరాలు ఉన్నాయని చెప్పారు కదా. అవును. ఆ సమాచారంతో 17 గుంతలు తవ్వారు. కాని ఫలితం కేవలం 2 చోట్ల మాత్రమే కొన్ని ఎముకల ఉక్కలు దొరికాయి. అంతేనా? 17 చోట్ల తవ్వుతే రెండిట్లోనేనా? అవును, మిగతా 15 చోట్ల ఏమీ లేదు. ఇన్ని చోట్ల తవ్వించి ఫలితం ఇలా ఉంటే అనుమానం రాదా? అంటే ఆయన చెప్పిన సమాచారంలో ఖచ్చితత్వం లేదనిపించింది వాళ్ళకి. నిజమే, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. మరి ఆయన వాంగ్మూలాలు క్షణానికో మాట మార్చారని కూడా అంటున్నారు. అదే రెండో కీలక విషయం. ఆయన మాటల్లో స్థిరత్వం లేదు, పొంతన లేదు. కొన్నిసార్లేమో నేను కేవలం ఒక పాత్రధారినే, దీని వెనుక వేరేవాళ్లున్నారు అన్నారంట. అలాగా? మరికొన్నిసార్లు లేదు, నేనే మృతదేహాలను పూడ్చిపెట్టాను అని కూడా ఒప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇవాళ కోర్టులో కూడా ఆ మాట అన్నారని తెలిసింది. ఇక్కడే నాకొక డౌట్. పూడ్చిపెట్టాను అంటున్నారు, సరే, అవి ఎలాంటి మృతదేహాలు? అంటే పోస్టుమార్టం తర్వాత అప్పదిస్తే తీసుకోనివా, లేక హత్య చేసి పూడ్చినవా? దానిమీద క్లారిటీ ఇవ్వట్లేదా? సరిగ్గా అదే అసలు సమస్య. ఆ విషయంలోనే స్పష్టత లేదు. ఒకవేళ పోస్ట్మార్టం తర్వాత అనాథ శవాలుగా మిగిలిన వాటిని ఖననం చేసి ఉంటే అది వేరే విషయం. అది నియమాల ప్రకారం జరిగి ఉండొచ్చు. అది నేరం కాకపోవచ్చు. అవును, కానీ ఆయన మాటల్లో ఆ అస్పష్టత, అంటే హత్య చేసి పూడ్చిపెట్టినట్లు కూడా అర్థమొచ్చేలా మాట్లాడటం, ఇవన్నీ కలిసి అధికారుల అనుమానాల్ని పెంచాయి. కావాలనే నిజం దాస్తున్నారేమో అనిపిస్తుంది వాళ్ళకి. మరి ఎస్ఐటి అధికారులు కేవలం ఆయన మాటలే నమ్మకుండా వేరే యాంగిల్స్లో కూడా చూసి ఉంటారు కదా. అంటే ఆయన చెప్పినవి నిజమో కాదో తెలుసుకోవడానికి ఇతరుల్ని విచారించడం లాంటివి. ఖచ్చితంగా. కేవలం చిన్నయ్య చెప్పిందే పట్టుకుని కూర్చోలేదు. చాలా వివరంగా దర్యాప్తు చేశారు. ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయనకు తెలిసిన వాళ్ళు, అప్పట్లో డ్యూటీలో ఉన్న పోలీసులు, పోస్ట్మార్టం చేసిన డాక్టర్లు, చివరికి చిన్నయ్య కుటుంబ సభ్యులను కూడా వదలేదు. అందర్నీ విచారించారు. మరి ఆ విచారణలో ఏం తేలింది?
వాళ్ల మాటలు ఈయన మాటలు కలిసాయా? అక్కడే అసలు చిక్కొచ్చి పడింది. వాళ్ళు చెప్పిన విషయాలకి, చిన్నయ్య చెబుతున్న కథలకి మధ్య చాలా తేడాలున్నాయని ఎస్ఐటి గుర్తించింది. టైమింగ్సు, ప్రదేశాలు, సంఘటనల సీక్వెన్సు వీటిలో పొంతనలేదంట. ఓ ఒక ముఖ్యమైన సాక్షి మాటలకి, మిగతా వాళ్ల మాటలకి ఎంత తేడా ఉంటే అది చాలా అనుమానించాల్సిన విషయం గదా. ఇవన్నీ కలిపి చిన్నయ్య చెప్పేది నమ్మడానికి లేదనే నిర్ధారణకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది వింటుంటే అంటే ఒక టైంలో మీడియాలో జనాల్లో కూడా చిన్నయ్య మీద చాలా నమ్మకం ఏర్పడింది. దాదాపు హీరోలా చూశారు. ఎందుకంత నమ్మకం కలిగుంటుందంటారు? నమ్మడానికి కారణాలున్నాయి. ఊరికే నమ్మలేదు. ఒకటి, ఆయన మామూలుగా పోలీసుల ముందు కాదు, నేరుగా మ్యాజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 సిఆర్పిసి కింద వాంగ్మూలమిచ్చారు. అది కోర్టు రికార్డు లాంటిది. అవును, అది లీగల్గా చాలా స్ట్రాంగ్. మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పేటప్పుడు అబద్ధం చెప్తే శిక్ష పడుతుంది అని హెచ్చరిస్తారు కూడా. అయినా సరే ఆయన ధైర్యంగా చెప్పడంతో ఈయన నిజం చెప్తున్నాడేమో అనిపించింది చాలామందికి. అంతేకాదు, ఆయన టెస్టులకు కూడా రెడీ అన్నారు కదా, బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో. అవును, అది రెండో కారణం. నాకు ఏ టెస్ట్ అయినా చెయ్యండి, నేను చెప్పేది నిజం అని ఓపెన్గా ప్రకటించారు. నిజం చెప్పేవాళ్లే ఇలాంటి ఛాలెంజ్ చేస్తారనే అభిప్రాయం ఉంటుంది గదా. నిజమే. ఆ ప్రకటనలు ఆయన మీద నమ్మకాన్ని పెంచాయి, ముఖ్యంగా సౌజన్య కేసులో న్యాయం జరగాలని కోరుకునేవాళ్లకి. ఈయన ఒక ఆశాకిరణంలా కనిపించారు. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. ఒకవేళ ఎస్ఐటి విచారణలో ఈయన కావాలని ఇదంతా చేశారని, అందర్నీ తప్పుదోవ పట్టించారని తేలితే అప్పుడు పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది కేవలం చిన్నయ్యకు శిక్ష పడటంతో ఆగే విషయం కాదు. దీని ఎఫెక్ట్ మొత్తం సిస్టమ్ మీద పడుతుంది. అంటే జ్యుడిషియరీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, రాజకీయ వ్యవస్థ, మీడియా, చివరికి జనం కూడా అందరూ తప్పుదోవబట్టినట్లవుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎలాంటి ప్రమాదం? కొంచెం వివరిస్తారా? చూడండి, ఈ కేసు కోసం ఎస్ఐటి ఎంత టైం, ఎంత ఎఫర్ట్ పెట్టింది. వాళ్లతో పాటు రెవెన్యూ, ఫారెస్ట్, ఫోరెన్సిక్, లోకల్ పోలీసులు ఎన్ని డిపార్ట్మెంట్లు పనిచేశాయి. 17 గుంతలు తవ్వడమంటే మాటలా? అవును, దానికి చాలా ఖర్చవుతుంది. అదంతా ప్రజాధనమే. ఒకవేళ ఇదంతా ఒక వ్యక్తి కల్పించిన కథ వల్ల జరిగిందని తేలితే అది ప్రభుత్వ వనరుల దుర్వినియోగం కింద వస్తుంది. అందుకే కావాలని చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని అంటున్నారు. వనరుల దుర్వినియోగం ఒకెత్తైతే సామాజికంగా కూడా దీని ప్రభావం ఉంటుంది కదా. ఎందుకంటే ఇది సౌజన్య అనే అమ్మాయికి న్యాయం జరగాలని ఎమోషన్తో ముడిపడి ఉంది. చాలామంది నిజాయితీగా పోరాడుతున్నారు. చాలా ముఖ్యమైన పాయింట్ అది. సౌజన్య కేసులో అసలు దోషుల్ని పట్టుకోవాలని, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఎన్నో ఏళ్లుగా ఒక నిజాయితీ పోరాటం సాగుతోంది. చిన్నయ్య రాకతో ఆ పోరాటానికి ఏదో బలం వచ్చిందని చాలామంది ఆశించారు. ఇప్పుడు ఒకవేళ ఈయన చెప్పింది అబద్ధమని తేలితే అది ఆ నిజాయితీ పోరాటాన్ని కూడా దెబ్బతీస్తుంది. జనాల దృష్టి అసలు సమస్య నుంచి పక్కకు వెళ్తుంది. ఇది ఆ పోరాటానికి, ఆ కుటుంబానికి చాలా నష్టం. దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే మాట కూడా వినిపిస్తోంది. చిన్నయ్యను ఎవరైనా వాడుకున్నారా? వెనుక ఉండి నడిపించారా? ఆ అనుమానాలు కూడా బలంగానే ఉన్నాయి. ఎవరో కావాలని ప్రోత్సహించారా? డబ్బు ఆశ చూపారా? లేదా ధర్మస్థలను టార్గెట్ చేయడానికి, అక్కడి వాళ్ల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ప్లాన్ ప్రకారం జరిగిందా? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్ఐటి కూడా ఈ యాంగిల్లో చూసే అవకాశం ఉంది. ఈ కుట్ర కోణంలో సౌజన్య కేసులో పోరాడుతున్న కొందరు యాక్టివిస్టుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గిరీష్ మట్టన్నవర్, మహేష్ శెట్టి, తిమరోడి, ఇలా. అవును, అలాంటి ఆరోపణలు మీడియాలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి ఆరోపణలు మాత్రమే. నిజమే. ఎస్ఐటి విచారణలో చిన్నయ్య వాంగ్మూలంలో కాని, వేరే ఆధారాల వల్ల కాని ఈ ఆరోపణల్లో నిజముందని తేలితే తప్ప వాటికి విలువ ఉండదు. ఒకవేళ నిజంగా ఇది కుట్ర అని, అందులో వేరే వాళ్ల ప్రమేయముందని రుజువైతే అప్పుడు చిన్నయ్యతో పాటు వాళ్లందరి మీద చర్యలు తీసుకోవాల్సుంటుంది. ఎందుకంటే వాళ్లు సిస్టమ్నే మోసం చేసినట్టు లెక్క. కోర్టు ముందు వాంగ్మూలమివ్వడం, టెస్టులకు రెడీ అనడం, ఇలా నమ్మించి ఒకవేళ మోసం చేసి ఉంటే అది నిజంగా పెద్ద నేరం. ఎందుకంటే ఎవరైనా అన్యాయం జరిగిందని వస్తే నమ్మడం సహజం కదా. సరిగ్గా అదే పాయింట్. ఆ సహజమైన సానుభూతిని, నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని దుర్వినియోగం చేశారని తేలితే అది చాలా ప్రమాదకరం. దీని ప్రభావం భవిష్యత్తు మీద పడుతుంది.
రేపు నిజంగా ఎవరైనా బాధితులు ముందుకొస్తే ఈయన కూడా ఇంకో చిన్నయ్య లాంటివాడేమో అని అనుమానం వస్తుంది. అది నిజమైన బాధితులకు అన్యాయం చేస్తుంది. అవును, వాళ్ళని నమ్మడానికి సమాజం, వ్యవస్థలు కూడా ఆలోచిస్తాయి. న్యాయం కోసం పోరాడేవాళ్లకి ఇది పెద్ద దెబ్బ. ఇప్పుడు చిన్నయ్య 10 రోజుల కస్టడీలో ఉన్నారు. ఈ టైంలో విచారణ ఎలా ఉండొచ్చు? నెక్స్ట్ ఏంటి? ఈ 10 రోజులు చాలా కీలకం. ఎస్ఐటి ఇప్పుడు ఇంకా లోతుగా ప్రశ్నలు వేస్తుంది. ఆయన చెప్పిన ప్రతి మాటను, ప్రతి ప్రదేశాన్ని మళ్లీ మళ్లీ పరిశీలిస్తారు. ఆయన కాల్ డేటా, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ చూస్తారు. ఆయన మాటల్లోని వైరుధ్యాల గురించి నిలదీస్తారు. తప్పుడు సమాచారమిచ్చి అధికారులను, కోర్టును తప్పుదోవ పట్టించారని తేలితే ఐపీసీ కింద చాలా సెక్షన్లు వర్తిస్తాయి. తప్పుడు సాక్ష్యమివ్వడం సెక్షన్ 193, ప్రభుత్వ అధికారిని తప్పుదోవ పట్టించడం సెక్షన్ 182 ఇలాంటివి. ఇంకా విట్నెస్ ప్రొటెక్షన్ యాక్టును మిస్యూజ్ చేసినందుకు కూడా చర్యలు ఉండొచ్చు. మరి ఒకవేళ ఆయన మాటల్లో కొంచెమైనా నిజముందనిపిస్తే, లేదా ఆయన వల్ల ఏదైనా కొత్త లీడ్ దొరికితే? అప్పుడు వేరేలా ఉంటుంది. ఆయన చెప్పిన దాంట్లో నిజముందని, లేదా అది దర్యాప్తుకు ఉపయోగపడిందని ఎస్ఐటి భావిస్తే ఆ వివరాలను వాళ్ల ఫైనల్ రిపోర్ట్లో పెడతారు. అది అసలు కేసు విచారణకు హెల్ప్ అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికి చూస్తుంటే ఎస్ఐటి ఆయన మీద చాలా అనుమానంగానే ఉన్నట్టుంది. ఈ 10 రోజుల్లో కూడా ఆయన సరిగ్గా చెప్పకపోతే, అదే కన్ఫ్యూజన్ కంటిన్యూ అయితే, అప్పుడు నార్కో టెస్ట్ చేస్తారా? ఆయన రెడీ అన్నారు కదా. అవకాశముంది. 10 రోజుల తర్వాత కూడా ఆయన నిజాలు దాస్తున్నారని, సహకరించట్లేదని ఎస్ఐటికి అనిపిస్తే కోర్టు పర్మిషన్తో నార్కో టెస్ట్ చేయమని అడగొచ్చు. ఆయనే గతంలో రెడీ అన్నారు కాబట్టి కోర్టు ఒప్పుకునే ఛాన్స్ ఎక్కువ. కానీ నార్కోలో చెప్పినవి కోర్టులో డైరెక్ట్ ఎవిడెన్స్ కాదు. అది గుర్తుంచుకోవాలి. దర్యాప్తుకు ఒక దారి చూపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ విచారణలో ఆయన నా వెనుక వీళ్ళు ఉన్నారు అని ఆ యాక్టివిస్టుల పేర్లుగాని ఇంకెవరి పేర్లైనా చెబితే అప్పుడు వాళ్ళని కూడా విచారిస్తారా? అది సున్నితమైన విషయం. ఒకవేళ చిన్నయ్య ఖచ్చితంగా కొందరి పేర్లు చెప్పి వాళ్లవల్లే ఇదంతా చేశానని ఆరోపిస్తే ఎస్ఐటి దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఆ వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. వాళ్ల స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. అవసరమైతే ఇద్దరినీ కలిపి కూడా విచారించొచ్చు. అంటే కాన్ఫ్రంటేషన్ అంటారా? అది అవును. ఒకవేళ వాళ్ల ప్రమేయం ఉందని ప్రాథమిక ఆధారాలు దొరికితే అరెస్టు చేసి ఇంకా దర్యాప్తు చేసే అధికారం ఎస్ఐటికి ఉంటుంది. మొత్తం మీద చూస్తే చిన్నయ్య అరెస్ట్ అనేది ఈ కేసులో ఒక పెద్ద కుదుపులాంటిది. చాలా ప్రశ్నలు, అనుమానాలు, ఆందోళనలు వస్తున్నాయి. కేసు చాలా కాంప్లికేటెడ్గా మారింది. అవును, దీని ప్రభావం చాలా దూరం వెళుతుంది. ముఖ్యంగా చిన్నయ్య చెప్పిందంతా అబద్ధమని, ఇదంతా కావాలని చేసిన డ్రామా అని తేలితే దాని ఎఫెక్ట్ కేవలం ఈ కేసుకు, ఈ వ్యక్తులకు మాత్రమే కాదు, లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రభావాలుండొచ్చు? ప్రధానంగా 2. ఒకటి, ఇందాకన్నట్లు భవిష్యత్తులో నిజంగా బాధితులెవరైనా ముందుకొస్తే వాళ్ళని నమ్మడానికి జనం, వ్యవస్థలు కూడా వెనకాడతాయి. నిజమేనా లేక ఇంకో డ్రామానా అని అనుమానిస్తారు. ఇది నిజమైన బాధితులకు చాలా నష్టం. వాళ్ల గొంతు వినిపించకుండా పోతుంది. రెండవది మీడియా మీద కూడా ప్రభావం ఉంటుంది. ఇలాంటి సంచలన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని గుడ్డిగా నమ్మకుండా ఇంకా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. వార్తలిచ్చేటప్పుడు సంయమనం పాటించాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మీడియాకు కూడా కష్టమవుతుంది. నిజంగా ఇది చాలా సెన్సిటివ్ పరిస్థితి. ఎస్ఐటి విచారణ పూర్తయి వాళ్లు ఏం చెప్తారో తెలిసే వరకు మనం ఏమీ చెప్పలేం. ఈ కేసు ఎటు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ చర్చ నుంచి మనం ఆలోచించడానికి ఒక విషయం మిగిలిందనిపిస్తోంది. అవును, ఇలాంటి కేసులొచ్చినప్పుడు సమాజంగా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఒకవైపు బాధితుల పట్ల సానుభూతి ఉంటుంది, మరోవైపు నిజానిజాలు తెలుసుకోవాలనే ఆలోచన ఉండాలి. ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్, ఆ సరైన సమతుల్యతను ఎలా సాధించాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.